తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ స్కూళ్లను కాపాడాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో ప్రైవేటు స్కూల్ బస్సులను గ్రామాలలోకి రానివ్వకుండా అడ్డుకుంటూ దాడులకు పాల్పడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్టీ కపుల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. తాము బడ్జెట్ స్కూల్స్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కొన్ని గుర్తింపు లేని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు స్కూల్స్లోకి అక్రమంగా ప్రవేశించి అనుమతులు లేవంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ స్కూల్స్ మనుగడకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున ఈరోజు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల పైన చూపుతున్న వివక్ష, కొంత దౌర్జన్యము నాయకుల రూపంలో మరియు కుల సంఘాలని, విద్యార్థి సంఘాలని, నకిలీ విద్యార్థి సంఘాలు నిజంగా కూడా అవి వాటి పేరుతో జరుగుతున్న వాటి అరాచకాల పైన చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము కొన్ని జిల్లాలలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని ఊర్లలోకి రానివ్వము అనేది ఇది నిజంగా కూడా ఆటవిక చర్య అనేది. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు 45 సంవత్సరాల నుంచి వెల్లునుకొని ఉంది. దాదాపు 65% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు ఈ వ్యవస్థను గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చడమే నడుపుతున్నాము. స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున ఈరోజు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల పైన చూపుతున్న వివక్ష, కొంత దౌర్జన్యము నాయకుల రూపంలో మరియు కుల సంఘాలని, విద్యార్థి సంఘాలని, నకిలీ విద్యార్థి సంఘాలు నిజంగా కూడా అవి వాటి పేరుతో జరుగుతున్న వాటి అరాచకాల పైన చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మేము కొన్ని జిల్లాలలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని ఊర్లలోకి రానివ్వము అనేది ఇది నిజంగా కూడా ఆటవిక చర్య అనేది. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థ అనేది ఇప్పుడు కాదు 45 సంవత్సరాల నుంచి వెల్లునుకొని ఉంది. దాదాపు 65% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు ఈ వ్యవస్థను గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చడమే నడుపుతున్నాము.